ఇక భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్ల భూమికి తిరిగి వచ్చే డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 14న స్పేస్ నుంచి నేల మీదకు తిరిగి వస్తారని నాసా వెల్లడించింది. శుభాంశు శుక్లతో పాటు మరో ముగ్గురు తిరిగి భూమిపైకి అప్పుడే రానున్నారు. మరోవైపు శుభాంశు శుక్లతో పాటు మరో ముగ్గురు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చివరి పని దినాన్ని గడిపారు. కాగా యాగ్లియం 4 ప్రైవేట్ స్పేస్ మిషన్ లో భాగంగా ఫాల్కాన్ 9 రాకెట్ తో రోదసి యాత్ర చేపట్టారు. వీరందరూ కలిసి జూన్ 25న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. దాదాపు 28 గంటల ప్రయాణం తర్వాత డ్రాగన్ అంతరిక్ష నౌక డాకింగ్ పూర్తయ్యాక మరుసటి రోజు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. అయితే నాసా ప్రకటనకు ముందే యాక్సియం 4 పరిశోధనపై కీలక విషయాలను యాక్సియం స్పేస్ వెల్లడించింది. జూన్ 25న రోదసీలోకి వెళ్లిన ఈ బృందం గడిచిన 2 వారాల్లో సుమారు 100 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించినట్టు తెలిపింది. అంతేకాకుండా 230 సూర్యోదయాలను చూసినట్టు వివరించింది. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పరిభ్రమిస్తుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 93 నిమిషాల సమయం పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టేస్తుంది. అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఐరోపా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి.